అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము మే 3 ఆదివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయాలు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ఆలస్యం విజయానికి శత్రువు, అలసట మనసు మోసం, ఇప్పుడు లేచి ముందుకు వెళితే జీవితం మారిపోతుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మే 3, 2026 వారం ఆదివారము, శ్రీ పరాభావ నామ సంవత్సరము, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, కృష్ణపక్షం, సూర్యోదయం 5:53, సూర్యాస్త సమయం 6:33, చంద్రోదయం 8:09, చంద్రాస్త సమయం 7:19. ఈరోజు తిథి విదియ. మే 3 రాత్రి 12:50 నుంచి ప్రారంభమయ్యి మే 4 రాత్రి 3:02 వరకు విదియా తిథి ఉంటుంది. తదుపరి తదయా తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రము విశాఖ. మే 2 ఉదయం 4:35 నుంచి మే 3 ఉదయం 7:09 వరకు విశాఖ నక్షత్రం ఉంటుంది. తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి వృశ్చిక రాశి. ఈరోజు జన్మించిన వారందరూ వృశ్చిక రాశి కిందకే వస్తారు. ఈ రోజున యోగం వార్యాన. మే 2 రాత్రి 9:44 నుంచి మే 3 రాత్రి 10:27 వరకు ఉంటుంది. తదుపరి పరిగా ప్రారంభమవుతుంది. కరణము తైతుల. మే 3 మధ్యాహ్నం 1:54 వరకు. తదుపరి గరిజ. మే 4 రాత్రి 3:02 వరకు. తదుపరి వనిజ. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము ఉదయం 11:37 నుంచి మధ్యాహ్నం 1:24 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:51 నుంచి సాయంత్రం 5:42 వరకు. రాహుకాలం సాయంత్రం 4:57 నుంచి సాయంత్రం 6:32 వరకు. యమగండం మధ్యాహ్నం 12:13 నుంచి మధ్యాహ్నం 1:48 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:22 నుంచి సాయంత్రం 4:57 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4:16 నుంచి 5:06 వరకు. అమృతకాలం రాత్రి 10:19 నుంచి రాత్రి 12:07 వరకు ఉంటుంది. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:32 నుంచి సాయంత్రం 6:55 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:23 నుంచి మధ్యాహ్నం 3:13 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. ఇవండి ఈరోజు ఉన్నటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము మహావిష్ణువు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, అంబరీషుడిని ఎవరు పరీక్షించారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకుంటే చెప్పుకోదగ్గ పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు అయితే ఏమీ లేవు. పంచాంగం ప్రకారం ఈరోజు వివాహం చేసుకోవటానికి, గృహ ఆరంభము, గృహప్రవేశము, ఉపనయనము, ప్రతిష్ట, అక్షరాభ్యాసము, నామకరణము, ఇలా వీటితో పాటు అన్ని రకాలైనటువంటి చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అయితే చాలా అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, మిథున, కన్య, వృశ్చిక, మకర మరియు కుంభ. తారాబలం ఉన్న నక్షత్రములు భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, ఉత్తరాభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు మే 3 ఉదయం 7:09 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి మే 3 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించిన పనులు మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.